రెడ్డి సెకీతో ఒప్పందంపై కూడా అడ్డగోలు వాదన చేశారు. 2021లో సెకీ వేసిన వేలంలో యూనిట్ సౌర విద్యుత్తు ₹2.14 ఉంటే 2022 జనవరిలో యూనిట్ ధర ₹2.17 మాత్రమే. కానీ యూనిట్ ఇక్కడ ₹2.49 చొప్పున 25 ఏళ్లలో 7,000 మెగావాట్ల ఈ సౌర విద్యుత్తు కొనుగోలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారు. మొత్తంగా ఏదో ఆదా చేశాను, తక్కువకే కుదుర్చుకున్నానంటూ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సన్మానం చేయాలంటూ మాట్లాడారు. అసలు ఎవరికైనా చిన్న కాస్తో కూస్తో లెక్కలు తెలిసిన ఎవరైనా చెప్తారు ఇందులో ఏం జరిగిందనేది, కానీ సన్మానం చేయాలంటూ మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో చూసి ఆ తర్వాత వాటి చర్చను కొనసాగిద్దాం. ఒడిస్సా జులై ₹2.61, తమిళనాడు సెప్టెంబర్ ₹2.61, ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి, మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. సో అది మొత్తంగా సన్మానం చేయాలని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు చేసిన ఘనకార్యానికి, ఆదా చేసిన దానికి, సంపద సృష్టించారు కాబట్టి సన్మానం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏ రకమైన విధ్వంసం చేశారు, రాష్ట్రంలో ఏం జరిగిందనేది గత 5 ఏళ్లలో తెలియకుండానే మాట్లాడుతున్నారా? ఈ విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి కానీ, అదానీ వ్యవహారానికి సంబంధించి కానీ మొత్తం తెలుసు. సరే, వాటికి ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అప్పసాని రాజేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, దుర్గారావు గారు, జనసేన లీడర్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా